రాదు, నువ్వు మగవాడు కాదా అనే రకంగా మాట్లాడతారు. అంటే డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ చేస్తా అట్లా ర్యాష్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. సో లేదు నువ్వు అనిగిమనిగి ఉన్నావంటే వాళ్ళు నీకు తగ్గట్టు ఉంటారు అనమాట. అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అక్కడ. అంటే అన్ని ఇళ్ళు ఇబ్బంది పెట్టవు, కొన్ని ఇళ్ళు ఎక్కడో ఉంటాయి కచరాటి. సో 100% బాగానే ఉంటాయి. ఓకే, 20% మామూలే. అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది. అంతగానం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. అవును. సో నాకు మంచి ఇల్లు, అది చాలా మంచి ఇల్లు, బాగా చూసుకుంటారు నన్ను, తిండి కానీ నిద్ర కానీ. సో అన్నీ బాగుంటాయి, నాకు పైన ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు. అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది. అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసిన కూడా కాల్ చేసినారు అంటే అక్కడ వాళ్ళు. సో నువ్వు అదే కానీ కోయట వాళ్ళని నువ్వు ఒక దెబ్బ వెయ్యి నువ్వు అనిచి రాలేవు. ఓకే, వాళ్ళు మాత్రం ఏమేం చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పొమ్మనే చెప్తాను నేనైతే. మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ కలిసారన్న అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలని చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం లేదు, టిక్ టాక్ పని చేసి తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దాంట్లో పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటారు వాళ్ళు మీకుతో? అంటే నాకెవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు, నాకు ఇట్లుందన్నా ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పని చేస్తున్నా డ్రైవర్ గా, సో నేనేం చేయగలుగుతాను? నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మారుగుంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. సో నాకే నమ్మకం ఇంటికి పోతాం లేదు, నీకేం నేనేం చేసాను వచ్చి. సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ? ఉంది, మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో, మాలియా అని. శుక్రవారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని, సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేర్ టు ఇండియా? సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, సో ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడున్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే, కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం. సో అక్కడ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలి. ఓకే, అంటే మన ఇళ్లలో ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పరు, అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది? అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం. అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు, ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు. బయట ఎవరైనా పోలీసు వాళ్ళు హోటల్స్ ఏముండవు, అన్ని మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు. ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు పెడితే నువ్వు సైగున్న రూమ్ లో తీసుకుని తినాలి. బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తారు. అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేటోళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారన్నా? లేదు. తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నాబా, నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో. నేను ముస్లిం కాదు, నాకు ఇవ్వాల్సిందే. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసిన. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే అట్టేం పంచుకునేదేంలా అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా. నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే ఓకే ఓకే అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 years పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 years ఉంటుంది అగ్రిమెంట్.
ఏ ఇంట్లోనా 2 ఇయర్స్ ఏ ఇంట్లోనే 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే లేదంటే నీ ఇష్టం అది. ఓకే, ఇబ్బందులు ఏమో. ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఈ ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నారు సార్. ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి. 10th చదివిన వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీసా అన్న చాలా మంది అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు, అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే, నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేరు. ఓకే, సో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి, పోతే మంచిది. ఓకే, ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ? అంటే టైమింగ్స్ కూడా ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపారిటివ్ ఇండియాకి? అక్కడ 2.5 గంట తేడా ఉంటుంది. 2.5 గంటలు తేడా ఉంటుంది. అంటే డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఈ నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు. సోరా తాల్. సో బిన్నారా అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా మీరు వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు. దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింటా ఉంటారు. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి మరి తిట్టినాడు రా మా వాడు, ఈ మరి చేస్తున్నాడు రా, గొనుగుతున్నాడు రా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా వాడు చెప్తా ఉంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మాయి డేంజర్ రా అని గమ్మనంటాడు. ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు చెప్పినాడంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. ఓకే, ఇంకోటి కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే, గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకొని రాడ్లు కొట్టుకోవడము. సో ఇట్లాంటి కుషాలు ఈ నడవన ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవన ఈ పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే, తెలుగు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్గా చేస్తారు కదా అక్కడ, ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్? ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసినా అయిపోయా? చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు. అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది. జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిమని చెప్పి సమావేశాలు పెడతారు అనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా? ఎగ్జాక్ట్ మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే. సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని, అప్పుడు వదిలేసిపోయింది. అందరూ మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం సరిగా. ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళు అమ్మ. 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయిందా మిమ్మల్ని? వదిలిపెట్టిందంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని అక్కడ కువైట్ లో. సౌదీలో ఓకే, సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట. ఈ కువైట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడ ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అంత ఇబ్బంది పడి 1 రూపాయి కూడా తేలా ఇంటికి, కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ.
అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే ఓకే, అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది. మళ్ళీ పోయింది సౌదీకి. వేరే ఇంటికి పోయింది. బాబా. అంటే డబ్బు. ఓకే, అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారన్న మీరు? 2 అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికి పెళ్ళి అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, 2 అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న. ఓకే, ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్ మరి? నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు. నాన్నతో మాట్లాడలే, ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. అంటే తాగుతూ ఉంటారు కన్నా. తాగుతూ అంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. అదే నాకు. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మరి మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండా? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మరి మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే, మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు. అదొకటి, ఇంకా తాగుడు, ఇవి 2 నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లా అంటే, ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకొని వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు చేతకానోడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్. ఆయన తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినాం అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అట్ట చూసినాను అనమాట నా కల్లారా, మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు. ఏమంటే ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అన్న అంటే, మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో, అంటే మన ఇంట్లో ఎవరింట్లో అయినా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే, సో పెద్ద అయినా మనకు అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా, ఎప్పుడెప్పుడు డ్యూటీలు చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని. అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను 6th క్లాస్, మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన. కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన. మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్నీ అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు. అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా? 3 అయిపోయినా? అన్నీ మా అమ్మ చేసింది. పాప సూపర్ అన్న తల్లి. 3 పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది మరి? అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో ఎంతైనా అన్న అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు. మొగోడు చేతులు ఎత్తేస్తే ఆడది పెళ్లి చేయాలంటే చాలా కష్టం. అవును, అట్లాంటిది 3 పెళ్లి చేసింది. తెలుగు ఉన్నప్పుడు చేసిందా? తెలుగు ఉన్నప్పుడు చేసిందా? నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా? నాకు పెళ్ళి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మాయి చేసింది. నాది లవ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజ్. అవి చూస్తూ ఉన్నా వీడియోస్. ఎలా అన్న లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసారు? అఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు. అమ్మాయి. ఓకే, అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది. ఏ ఏజ్ లో వచ్చింది? నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా పాపకి 13. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సేమ్ క్యాస్ట్ అంతా? సేమ్ క్యాస్ట్. ఓకే, పెద్దల పెళ్లి చేసుకున్నారు. అందరిని నేనే ఒప్పించిన. గుండె గట్టిదంటావు, ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు. ఓకే, అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు. లిటరల్లీ చెప్తున్నా, ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా వాస్తవం. అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట. క్రేజీ మస్తు అనిపించింది. నువ్వు ఏడ్ చేసినావు అన్న? మా అమ్మని చూస్తే